మనం చూస్తున్నాం సజ్జల భార్గవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. ఖచ్చితంగా తమపైన కేసులు నమోదు చేయకుండా చూడాలని చెప్పి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ విషయం పైన మాత్రం ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులోనే తమ వాదనలు వినిపించుకోవాలని చెప్పి సో తాత్కాలికంగా 2 వారాల పాటు ఆయన అరెస్టుకు సంబంధించిన విషయం పైన మాత్రమే ఒక డైరెక్షన్ ఇచ్చింది తప్ప కేసులు నమోదు చేయకూడదు, చర్యలు తీసుకోకూడదు అనే అంశం పైన మాత్రం ఎక్కడా సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కానీ ఈ రకమైనటువంటి పిటిషన్లను ప్రోత్సహించే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. మనం చూస్తున్నాం, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారిపైన కూడా పిటిషన్లు పెట్టి ఉన్నారు. సో రామారావు, ఎట్లా చూడాలి ఈ అంశంతో? మనం చూసాం, ఒకవైపు హైకోర్టుకు వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో దీని తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే చాలా మంది విషయంలో ఈ రకంగా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తోంది పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వం కూడా. సో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, సో ఏదైనా ఉంటే మీరు హైకోర్టులోనే చూసుకోమని చెప్పి. సో ఏం జరగబోతోంది ఇప్పుడు? శ్రీహరి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొద్ది క్షణాల క్రితమే రామ్ గోపాల్ వర్మ 2 పిటిషన్లపై కూడా విచారణ జరిగింది. ఆయన కూడా ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి తన మీద ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టివేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించడమే కాకుండా మీది బ్యాడ్ టేస్ట్, మీరు పెట్టిన పోస్టులు కూడా ఆమోదయోగ్యంగా కానీ సహేతుకంగా కానీ లేవు అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది అని మనం ఢిల్లీ కృష్ణ ఇప్పటి వరకు చెప్పారు. అయితే ఇదే సమయంలో అంతకు ముందే తన మీద నమోదైన కేసులకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. ఆ ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. అయితే ఈ ముందస్తు బెయిల్కి కూడా ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆయన్ని అప్పటి వరకు కూడా ఆయనపై కోయర్సివ్ స్టెప్స్ అంటే తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ లోపే ఆయనపై పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వర్రా రవీంద్రారెడ్డిని కడపలో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం సోషల్ మీడియాకి మొత్తం కూడా వైసీపీ తరపున కింగ్ పిన్ సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పి పోలీసుల దర్యాప్తులో తేలటం, అదేవిధంగా కర్నూలు రేంజ్ డిఐజీ కూడా ప్రవీణ్ కూడా ఆ రోజు మీడియా సమావేశంలో కూడా సజ్జల భార్గవ్ రెడ్డి పైనే ప్రధానంగా ఆయన పేరు వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన కంటెంట్నే నేను పోస్ట్ చేస్తున్నాను అని చెప్పి వర్రా రవీందర్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఆయనపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనపై కేసులు వరుసగా నమోదవుతుండటంతో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అయితే శ్రీహరి, ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొద్ది క్షణాల క్రితమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ మీద ఆయన కూడా ఇటువంటి పిటిషన్ వేశారు. భవిష్యత్తులో సోషల్ మీడియాకు సంబంధించి కేసులు ఏదైనా పోలీసులు పెడతారేమో తన మీద, అటువంటి కేసులు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి కూడా ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై ప్రాసిక్యూషన్ తరపున వైపు నుంచి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తారు అని చెప్పి గత వారం ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆ వాదనలు ముగిశాయి. ఈ వాదనల సందర్భంగా కూడా హైకోర్టులో ఒక ప్రధానమైన వాదనని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వినిపించారు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టులు అన్నీ కూడా ఒకే రకంగా లేవు, ఒక్కో పోస్ట్ ఒక్కో రకంగా ఉంది. దాన్ని బట్టి సెక్షన్స్, భారత న్యాయ సంహితలోని సెక్షన్స్ అన్ని కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి అన్నిటికీ సంబంధించి మీరు కేసులు పెట్టవద్దు అని చెప్పి బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు అని చెప్పారు. ఒక్కో పోస్ట్లో ఆయన ఒక్కో రకంగా పర్సానిఫికేషన్ చేశారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. పర్సన్స్ని టార్గెట్ చేయడంతో పాటు ముఖ్యంగా రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉండే నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా ఆయన పోస్టులు పెట్టారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి వేరియస్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి మీరు బ్లాంకెట్గా ఆర్డర్స్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు అని చెప్పడంతో అప్పుడు హైకోర్టు స్పందించి వెంటనే ఎటువంటి పోస్టులు పెట్టారు, దీని మీద ఏమేం కేసులు పెట్టారనే వివరాలు తమకు సమర్పించాలి అని చెప్పి పిటిషన్ మీద విచారణని 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఇంకో పిటిషన్ కూడా వేశారు శ్రీహరి. అదేంటంటే ఇప్పటి వరకు కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆయనపై ఒక కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందం కూడా అక్కడికి వెళ్ళింది. అయితే ఆయన అక్కడ లేరు అని చెప్పి పరారయ్యారు అని కూడా ప్రకాశం జిల్లా పోలీసులు కూడా మీడియా ముందే చెప్పారు. అయితే ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా తనకి ఆయన పిటిషన్ వేశారు. ఆ తర్వాత కూడా రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రిలో కానీ, విశాఖపట్నంలో కానీ, కర్నూలు,
కడప ఇటువంటి చోట్ల మొత్తం దాదాపుగా 9 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో ముఖ్యంగా ప్రకాశం జిల్లా మద్దిపాడుకు సంబంధించిన కేసులో కూడా కొద్దిసేపటి క్రితం ఆయన వేసిన యాంటిసిపేటరీ బెయిల్ విచారణ జరిగింది. ఈ యాంటిసిపేటరీ బెయిల్లో ఆయన ప్రధానంగా ఆయన తరపు న్యాయవాదులు వాదనలు ముగిశాయి. ఈరోజు ప్రాసిక్యూషన్ వైపు నుంచి వాదనలు వినిపించగా హైకోర్టు ఈ నెల 9వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ అంటే తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని కూడా హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అందువలన ఈ కేసు విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. బట్ 9వ తేదీ వరకు కూడా హైకోర్టు ఇంటరమ్ రిలీఫ్ రామ్ గోపాల్ వర్మకి ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాత్రం ఏదైతే తన మీద భవిష్యత్తులో కేసులు నమోదు చేయకుండా ఏపీ పోలీసులను ఆదేశించాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ పై మాత్రం హైకోర్టు ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కి సజ్జల భార్గవ రెడ్డి వేసిన పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి అని చెప్పి స్పష్టం చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ మీద కూడా ఈ నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేసింది. కేసులన్నీ కూడా ఒకే రకంగా ఉండవు, సెక్షన్లన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఆయన పెట్టిన పోస్టుల సివియారిటీ, పర్సన్స్ ని టార్గెట్ చేసిన విధానం, వాళ్ళని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ చేసిన వ్యవహారం సంబంధించి వేరియస్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు అనేది కూడా అడ్వకేట్